ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా అందరికి ఓట్లు వేసేటప్పుడు మేమందరం రైతులం పనికొచ్చినాం. ఇప్పుడు మాత్రం మీకు మా మీద ఇంత కూడా జ్ఞానం లేదా? గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి 10 ఇలాంటి పరిస్థితి రైతులు ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద ఉన్నది చూసిండ్రా? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే దీనికి ప్రణాళిక లేదు, ఎవరికి సోయి లేదు. రాజకీయం చేసినప్పుడు కాదు, ఇలాంటి టైంలో ప్రజల యొక్క మన్ననను పొందాలి. రైతు లేకపోతే రాజ్యం లేదు, దేశం లేదు. దేశానికి రైతు వెన్నెముక్క అని చెప్తారు. ఇదేనా రైతుని రోడ్డు మీద మీరు 12 గంటలకు 1 గంటలకు భార్య పిల్లలను వదిలేసి మేము వచ్చిడాం అనుకుంటున్నాం? మాకు యూరియా లేదు, పంట ఎండిపోతుంది, మేము అప్పులు తెచ్చి పంటలు చేసినాం. అవన్నీ నాశనం కావాలన్నా? ప్రభుత్వం ఒక్కసారి స్పందించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఏ నాయకులను కాదు నేను చెప్తుంది. మీకు ఏ పంటకు ఏం అవసరం వస్తుందో ముందే తెలిసి ఉంటే ఈ పరిస్థితి రాకుండే కదా. ప్రభుత్వం ఒకసారి ఆలోచన ఇప్పటికన్నా చేయండి. అందరూ ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమతో ఎన్నుకున్నారు, కానీ ఈ రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు లేకపోతే దేశమే నిలబడదు. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళని చిన్నచూపు చూడకండి, రైతులని చిన్నచూపు చూడకండి. ఇప్పటికీ సోయి రాదు, ఎప్పటికీ సోయి రాదు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ప్రజలను పీడికి తీస్తుంది. కాబట్టి రైతులను ఇంత హరిగోస పెడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. పబ్లికే అంటారు, గత ప్రభుత్వం ఎప్పుడైనా 10 ఏళ్లలో రోడ్డు మీద నిలబడ్డ మా రైతులు అంటే ఒకసారి ఆలోచించండి ఎవరి పరిపాలన ఏ విధంగా ఉందో. ఆశలకు పోయి ఓట్లేసి మోసపోయిన ప్రజలారా, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలైనా మీరు సరైన నాయకులను ఎన్నుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలే రేపు రాష్ట్రానికి పనికొచ్చే ఎన్నికలుగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా మీరు ఎన్నుకొని ఈ ప్రభుత్వానికి ఈ పరిపాలన చేత కానీ ప్రజాపాలనని ఈ రకంగా మీరు బుద్ధి చెప్తారని కోరుతూ మీ నిరంజన్ పూలే.